మీరు అన్నట్టు మరి పోయిన ఎలక్షన్స్లో ఇక్కడ తెలంగాణ మీరు ఊహించారా కాంగ్రెస్ వస్తుందని? నో వన్ యాక్చువల్లీ, బట్ బిఫోర్ ఆ ఎలక్షన్ 1 week మూమెంట్ నుంచి గెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అందరూ. అండ్ ఎగ్జిట్ పోల్స్ మారుతున్న పరిణామాలు అంటే బండి సంజయ్ని తీసేసి చాలా మంది ప్రీ పోల్స్ అదే చెప్తున్నారు. అదే బిఫోర్ బండి సంజయ్ని తీసేసిన దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి జాతకాలు చెప్పడం. ఎగ్జిట్ పోల్స్ క్లియర్ గా కూడా చెప్పేశాయి. అండ్ మీకు కూడా తెలుసు, బీయింగ్ జర్నలిస్ట్ అండ్ చాలా మంది జర్నలిస్టులు కూడా, దో దే ఆర్ నాట్ బీజేపీయన్స్, నా ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు వాట్ ఈస్ ద రీజన్ అంటే ద ఫస్ట్ స్ట్రాంగ్ రీజన్ స్టేట్ ప్రెసిడెంట్ ని ఆ మూమెంట్ లో అనవసరంగా మార్చడం. అసలు అది రైట్ టైం కాదు, రైట్ మూమెంట్ అంతకంటే కాదు. అండ్ ఎప్పుడైతే అలా మార్చి పోనీ కొత్త వాళ్ళను కేపబుల్ పీపుల్ను అన్నమలై లాంటి వాళ్ళను కొత్త బ్లడ్ని తీసుకొచ్చి పెట్టిందంటే ఎవడు ఫీల్ అయ్యేటోడు కాదు. కానీ మళ్ళీ అదే పాత కిషన్ రెడ్డిని పెట్టడం వల్ల అఫ్ కోర్స్ ఈజ్ ఏ యూనియన్ మినిస్టర్, మనం ఆయన తక్కువ చేయడం కాదు, ఏబీవీపీ డేస్ నుంచి ఉన్నాడు, ఈజ్ ఎ వెరీ లాయల్ టు పార్టీ, చాలా సంవత్సరాల నుంచి ఇదే పార్టీకి ఆయన డెడికేట్ అయి ఉన్నాడు. అది కాదు, బట్ ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఓహో వీళ్ళు బీఆర్ఎస్ తో టైఅప్ అయ్యారా, బికాస్ కిషన్ రెడ్డి గారు వెరీ సాఫ్ట్ నేచర్డ్ పర్సన్, హీస్ నాట్ ఫిరోషియస్, పాలిష్డ్, వెరీ స్వీట్, సోబర్, నైస్, ఎవరితో ఆయనకు శత్రుత్వం ఉండదు, ఎంఐఎం వాళ్ళతో, బీఆర్ఎస్ వాళ్ళతో, కాంగ్రెస్ వాళ్ళతో అందరితో ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. దట్స్ హౌ ఆయన లైఫ్, ఆయన నేచర్, ఆయన మెంటాలిటీ అది. కానీ పీపుల్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే అప్పటి వరకు సాఫ్ట్ నేచర్డ్ పీపుల్ బీజేపీలో చూసిన వాళ్ళు సడన్ గా ఒక రెబలిస్టిక్ లీడర్ ని బండి సంజయ్ చూసరికి అరే వా అట్లా అందరిలో తగ్గోడు, అరే మొగుడు, రంకు మొగుడు అన్నట్లు ఫీల్ అయిపోతారు జనాలు. జనాలు అన్నది ఆవేశం అన్నది వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటది సహజంగా. మేబీ రేవంత్ రెడ్డిలో అలాంటిది ఉండటం వల్ల ఎగ్జాక్ట్లీ హీస్ దట్ సేమ్ టైప్ ఆఫ్ పర్సన్, హీస్ వెరీ ఫిరోషియస్ అన్నమాట, వెరీ రెబలిస్ట్. నేనైతే ఆయన ఎప్పుడు అంటాను రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అంటాను, అంతే. కాకపోతే ఆయనకు సీఎం అయ్యే అదృష్టం ఆ పార్టీలో రాసి పెట్టింది, మరి ఏం చేసుకుంటాడేమో. ఒక టైంలో అయితే అసలు అంటే రేవంత్ రెడ్డి కెరీర్ ఖతం అయిపోయిందని కూడా అవును అవును అవును, బికాస్ కాంగ్రెస్ అట్లా ఉండే కదా. తెలంగాణలో ఎక్కడ ఉండింది కాంగ్రెస్, లిటరల్లీ నిద్రపోతూ ఐసీయూ పొజిషన్ లో ఉండింది. నేనే కాదు, నేను బయటకు చెప్తాను, యాక్చువల్ చెప్పొద్దు అంటారు కానీ చెప్తాను, మా వాళ్ళే, మా బీజేపీ వాళ్ళు లేపి ఐసీయూలో ఉంటే రకరకాల మెడిసిన్స్, ఫారిన్ డాక్టర్లు అందరిని తీసుకొచ్చి ఇండియన్ డాక్టర్లను చుట్టూ పెట్టి ఆపరేషన్ చేసి లే 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 అని చెప్పి సిటీ కాంగ్రెస్ లేపి పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటే వాళ్ళు బీజేపీ ఏం ప్లాన్ చేసుకుంది ఇప్పుడు అందరికీ తెలుసు, నేను కొత్తగా ఏం చెప్పేది లేదు. బీజేపీ ప్లాన్ ఏంటంటే బీఆర్ఎస్ గెలిచినా పర్లేదు కాంగ్రెస్ గెలవకూడదు అని అనుకుంది, పప్పులో కాలేసి అదే కాంగ్రెస్ గెలిచింది. ఆ మూమెంట్ కోసమే కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సౌత్ డల్ గా ఉంది, సౌత్ కి బీజేపీ మీద చిన్న చూపు, చిన్న కన్ను అంటే సమస్య ప్రధానమంత్రి కాదు, సౌత్ లో పనిచేసే లీడర్లు, చుట్టూ ఉండేటటువంటి ఆ అధికార పక్షంలో ఉండేటోళ్ళు, దే ఆర్ నాట్ సెండింగ్ రైట్ థింగ్స్ టు సెంట్రల్. మిమ్మల్ని ఇన్ఛార్జిగా పెడితే మీరేం పంపిస్తే అదే నిజం అనుకుంటారు. మోదీ వచ్చి ఎవ్రీడే చూడరు కదా, ఆయన ర్యాలీలు పెట్టినప్పుడు, సభలు పెట్టినప్పుడు చూసి వా సౌత్ లో చాలా గ్రోయింగ్, తెలంగాణలో గ్రోయింగ్, ఆంధ్రాలో గ్రోయింగ్ అనుకుంటారు ఆయన. కానీ గ్రౌండ్ రిపోర్ట్ పంపించేది ఎవరు? పంపించే వాళ్ళు సక్రమంగా పంపించట్లేదు. ఆంధ్రాలో అదే ఇష్యూ, తెలంగాణలో అదే ఇష్యూ. ఇక్కడ చాలా మంది ప్రజలు ఆంధ్రోళ్ళకి ఏం చేశారు, ఆంధ్రోళ్ళకు మోసం చేశారు అంటే ఆయనకి ఏమన్నా ఆంధ్ర పిల్లనియలేదా మోడీ గారికి? ఆంధ్రోళ్ళు పగబెట్టుకోవడానికి అయినా కాదు కదా. ఇక్కడ నుంచి మా పార్టీ వాళ్ళే సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు, ఇదే నిజం. సో తెలంగాణ నుంచి కూడా అట్లాంటి ఒక రిపోర్ట్ ఇవ్వలేదు, గ్రౌండ్ రిపోర్ట్ కరెక్ట్ గా ఇవ్వట్లేదు. అది మీకు కూడా తెలుసు అండి. నేనంటే ఏదో మా పార్టీని మేమే అనుకున్నట్లు అవుతుంది కానీ అందరు జర్నలిస్టులకి తెలుసు ఏం జరిగింది, ఎవరు బండి సంజయ్ని పీకించారు, ఎవరు కొత్త ప్రవాహం పార్టీలోకి వచ్చింది, వాళ్ళ కొత్త హవా పార్టీలో కొనసాగడం కోసం, వాళ్ళ అధికారం నిలబడడం కోసం, వాళ్ళ మాట నిలబడడం కోసం నిన్న మొన్న వచ్చిండు ఎవడ్రా బండి సంజయ్, ఈడేంట్రా ఇట్లా రెచ్చిపోతున్నాడు అని చెప్పి జెలస్, ఈగో సహజంగా మనిషిలో ఉండేవి రాజకీయంలో. సో అన్ని పార్టీల కంటే బీజేపీ అతీతం అయిండొచ్చు సిద్ధాంతాల పరంగా, కానీ మనుషుల నేచర్ అతీతం కాదుగా. అదే మనిషి, అదే కుళ్ళు. లాగేశారు సహించలేని వాళ్ళు, చాలా ఓపెన్ సీక్రెట్ ఇది, వెరీ అన్ఫార్చునేట్, హిడెన్ సీక్రెట్ కాదు, ఓపెన్ సీక్రెట్. ఎవరొచ్చి లాగారో అందరికీ తెలుసు, అంతే.
సరే, ఇంతసేపు రాజుగారి గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మీ గురించి సినిమా గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం మాట్లాడేసి రచ్చరచ్చ చేస్తారు వీడియోలు. సినిమాలు చూసారా ఈ మధ్య? అలాగే రజాకార్, ఈ మధ్య మీరు రజాకార్ టీంని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు. నో, అది ఇంటర్వ్యూ కాదు. నేను మ్యాట్ టాక్స్ అని చెప్పేసి నా ఫ్రెండ్స్ తో అన్ఫిల్టర్డ్, మేము అట్లా కెమెరాలో ఆన్ చేసి ఫ్రెండ్స్ తో ఇట్లా కూర్చొని చిట్ చాట్ చేస్తాం. ఓకే. సో ఆ చిట్ చాట్ ఎలా ఉంటుందంటే అన్నీ ఉంటాయి మా నేచర్ కి తగ్గట్లు. ఏం తిన్నాం, ఎక్కడికి పోయినాం, అంటే మీరు పక్కనే పాలిటిక్స్, రజాకార్ డైరెక్టర్ ని ఎదురుగా రజాకార్ లో ఎవరు చేసినటువంటి చిట్ చాట్ అని చెప్పి వేదిక. అదే చిట్ చాట్. బికాస్ ఐ వాంట్ టు ప్రమోట్ రజాకార్ ఓకే. జస్ట్ బికాస్ ఇది మనకు తెలుసు. ఈ రోజు హైదరాబాద్ అనే నగరం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఇవన్నీ మిగిలి ఉండటానికి అసలు కారణం ఎవరు, అసలు ఏం జరిగింది రజాకార్ల వల్ల, ఎంతమంది ఆడబిడ్డలు మాన ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది తెలంగాణ వీరులు వాళ్ళు రక్తంలో నిండిపోయారు, అసలు బైరాన్పల్లిలో ఏం జరిగింది, ముక్కలు ముక్కలుగా ఎందుకు రజాకారులను నరికారు, ఇది అన్టోల్డ్ హిస్టరీ. ఇది చాలా మంది ఏంటంటే హైదరాబాద్ లో ఏదో హైదరాబాద్ ఆవిష్కరణ దినోత్సవం రోజు హిస్టరీలో చాలా మంది రికార్డ్ చేసే ఉంది అదే. బట్ అందరి ప్రజలకు తెలియనప్పుడు అన్టోల్డ్ అవుతుంది, లేకపోతే అన్నోన్ అవుతుంది అనుకోండి, లేకపోతే అన్టోల్డ్ కాకపోతే టోల్డ్, బట్ విచ్ ఈస్ అన్నోన్ టు మెనీ పీపుల్. సో వాళ్ళు ఏం కొత్తగా యాడ్ చేసింది ఏమీ లేదంట, ఫ్యాబ్రికేటెడ్ సినిమాటిక్ ఏం లేదు, ఏం జరిగిందో అది అంతే. అసలు రజాకార్లు ఎవరు, వాళ్ళు ఎట్లా పుట్టిండ్రు, నిజాంలు ఎందుకు వాళ్ళని తయారు చేశారు, వాళ్ళు ఇంకా చాలా సీక్రెట్స్. యాక్చువల్లీ రజాకారుల్లో మహిళా టీం కూడా ఉండేది, కానీ ఎందుకు మహిళల్ని టచ్ చేయడం అని ఇంకా సినిమా వల్ల అసలు ఆ మహిళా టీంని చూపించలేదు. అంటే ఆడవాళ్ళే సహకరించారా ఆడవాళ్ళని మానభంగాలు చేయటానికి, ఎత్తుకుపోవడానికి, మరి బాగోదేమోలే ఆడవాళ్ళు ఇంత క్రూరంగా బిహేవ్ చేశారని చూపించడం బాగోదని వాళ్ళు ఇంకా సినిమాలో ఉన్నది కూడా తీసేశారు, ఫ్యాబ్రికేట్ చేయకపోగా. సో ఆ రియాలిటీ అది తెలుసుకోవాలి. ఎంతసేపు చాలా మంది తెలంగాణ ప్రజలు మేము తెలంగాణ వీరులం, తెలంగాణ కాదు, అసలు ఎంతమంది మహిళలు ఎన్ని జనరేషన్ల వెనక ఎప్పుడు వచ్చింది మనకు హైదరాబాద్. ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ లో మనం కూర్చొని బిందాస్గా మాట్లాడుకుంటున్నాం. దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థను మాత్రం నిజాం నిరంకుశ పాలనలోనే ఉంది. రజాకార్ల హింసతోటే నిండిపోయి ఉండింది, వాళ్ళ దమనకాండకు బలవుతూ ఉన్నారు. అవును, ఒప్పుకుంటే మా ఇస్లాంలోకి వస్తే మిమ్మల్ని ఏమీ చేయం, లేకపోతే మగవాళ్ళని నరుకుతారు, ఆడవాళ్ళని మానభంగం చేస్తారు, పసిపిల్లలు అని కూడా చూడకుండా ఎత్తుకుపోయే వాళ్ళు, ఊర్లలో యువకులు అసలు రాత్రిపూట రజాకారులు ఎక్కడ వస్తారో అని చెప్పేసి నిద్రలు మానేసేసి డే అండ్ నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేశారు. ఇవన్నీ ఈ కథ తెలియాలి ప్రపంచానికి. అయితే ఆ ప్రొడ్యూసర్, కొంతమంది కామెంట్ చేశారు, ఆ ప్రొడ్యూసర్ మీ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా, గూడూరు నారాయణ రెడ్డి గారు బీజేపీ లీడర్ కావడం వల్ల దీనికి రాజకీయ రంగు వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఊరు నుంచి ఆ రజాకారులకు ఎదురు నిలబడ్డాడట. సో హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ బ్లడ్డే కదా రజాకారులకి ఎదురు తిరిగిన పోరాటం చేసినటువంటి ఒక ఊర్లో ఉన్న ఒక పోరాట యోధుడు మనోడు ఆయన. సో ఆయనకు పెయిన్ ఉంటది కదా. వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ అమ్మ పసి బిడ్డ అప్పుడు ముంబై పంపించేశారంట, ఎక్కడ ఎత్తుకుపోయి మానభంగం చేస్తారో, నరికేస్తారో, చంపేస్తారో అని. సో దే నో ద పెయిన్. ఆ పెయిన్ ఆయన సినిమా తీయాలనుకున్నాడు, తీసాడు. సో దాన్ని అరే ఒక చరిత్రను మనం చెప్తున్నాము, ఎన్నేళ్ల నాటి చరిత్ర. ఈడ్చి కొడితే కరెక్ట్ గా స్వతంత్రం వచ్చి ఒక 75 సంవత్సరాల, సరే 75 సంవత్సరాల క్రితం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతూ ఉండింది. 40 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా దారుణాలు జరుగుతూ ఉండినాయి. హార్డ్లీ 1 జనరేషన్ కూడా ఎండ్ అవ్వలేదు. అది తెలుసుకోవాలి కదా ప్రజలు. సో ఇట్ ఈస్ నాట్ ఇంటర్వ్యూ, చిట్ చాట్ అని చెప్పినా గానీ వాళ్ళు దాన్ని చిట్ చాట్ చేయకుండా ఇంటర్వ్యూ చేశారు. అయితే మీరు ఇంకా సినిమా అయితే చూడలేదు అనమాట. అయితే ఆ రోజు 7 o'clock పిలిచారు, బట్ ఐ వాజ్ నాట్ వెల్, నా హెల్త్ బాగాలేకుండా ఉండింది ఆ రోజు. సో అందుకని మళ్ళీ మీరు షో వేసినా వేయకపోయినా టికెట్ పెట్టి కొనుక్కొని మరీ వెళ్తానని చెప్పేసి వచ్చా. తర్వాత మీకు మాలో మెంబర్షిప్ ఉందా? మీకు లేదు. ఎందుకని తీసుకోలేదు మీరు? ఇప్పుడు మామూలుగా అందరూ కూడా, యాక్టర్లు అందరూ కూడా మాలో మెంబర్షిప్ తీసుకుంటున్నారు. అందరూ కాదు, అందరూ అనొద్దు. ఎంతమంది నటిస్తున్నారు, ఎంతమందికి మెంబర్షిప్ ఉంది చెప్పండి. ఓకే. అంటే మీరు కావాలని మెంబర్షిప్ తీసుకోలేదా? లేకపోతే నేను పెద్ద ఎక్కువ సినిమాలు చేయలేదు కదండి. ఇప్పుడు దానికి ₹1,00,000 కట్టాలి. ఇప్పుడు ఎందుకు కట్టాలి అంటే దానికి ఏమైనా పవర్స్ వస్తాయంటే వాడుకుంటే అదే మా ఎలక్షన్స్ జరిగేటప్పుడు కంటెస్ట్ చేయడానికి పనికి వస్తుంది. లేదా మనకి ఏదైనా ప్రొడ్యూసర్ సరిగ్గా డబ్బులు ఇవ్వలేదా, లేకపోతే మనం ఏదైనా కంప్లైంట్స్ చేయాలి అనుకుంటే వస్తుంది. బేసికల్లీ నాకు ఏ సినిమా ప్రొడ్యూసర్ పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు నేను చేసిన ఫస్ట్ సినిమాకి తప్ప.
నాకు 2 ప్రొడక్షన్లే మరి అప్పుడు డబ్బులు మీకు ఇచ్చారు. మీ తర్వాత విశాల్ ప్రొడక్షన్స్ మీకు ఉపయోగపడేది కదా, మీరు మా మెంబర్షిప్ తీసుకున్నట్టయితే నాకు ఉపయోగపడేదే కాదు. ఎందుకు వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం? పాపం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళు, మాధవి ప్లీజ్ మనకు కష్టమవుతుంది, లాస్ట్ ఇది చెక్ ఇవ్వలేము అని. సరిగా మనకేమో సరే ఓకే అలాగే అని చెప్పి అట్లా కన్విన్స్ అయిపోయి ఎందుకులే అని చెప్పేసి అంటే మీరు ఎందుకు అనవసరంగా డబ్బులు demand లక్ష చేయడమే రూపాయలు రాదు పెట్టి నాకు. ఎందుకు మెంబర్షిప్ అని అది ఆ ఉద్దేశంతోనా? అంతే, ఒక్కటే ₹1,00,000 పెట్టి ఎందుకు, మనకేం ఉపయోగం ఉంది? ఆనెస్ట్లీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఉపయోగపడలేదు. మీరు అది డబ్బులు ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ మీద కంప్లైంట్ చేయాలక్కర్లేదు. పాపం నేను చేసిన వాళ్ళందరూ పాపం మంచి ప్రొడ్యూసర్లు, పాపం రిక్వెస్ట్ చేసుకున్నారు, నేను ఓకే. చేస్తా. అంటే పొలిటికల్ గా మీకు ఎటు తిరిగి మీకు మంచి ఇది ఉంది కాబట్టి అక్కడ కూడా మాలో కూడా పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి కదా, ఆ పాలిటిక్స్ లో భయంకరమైన పాలిటిక్స్ దాంట్లో కూడా వెళ్ళి మీరు చేయగలిగింది మంచి చేయొచ్చు కదా, మీరు చేయనిస్తారా? ఎందుకు చేయలేరు? సర్లేండి, ఒక మంచి సినిమా పడి మంచిగా డబ్బులు వస్తే వాళ్ళు లచ్చ తీసుకెళ్ళి కడతాను మెంబర్షిప్ కి. అదే నాకు చూస్తే మెంబర్షిప్ లో మీరు లేదు, అదే నేను కనిపించట్లా మీది. ఆలోచించాను అండి. నేను చేసిన సినిమాలకు వాళ్ళు నాకు ఇచ్చే రెమ్యునరేషన్ నేను ఎందుకు మెంబర్షిప్ తీసుకోవాలి, నాకు ఎట్లా బెనిఫిట్ అవుతుందని ఆలోచించాను. మెంబర్షిప్ ఇప్పుడు మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో లేదో నాకు తెలియదు, ఓటేసే అవకాశం ఉంటుందేమో అంటే వాళ్ళకి. వేరే బయట నుంచి నాకైతే మెంబర్షిప్ లేకపోవడం వల్ల కూడా నాకు నష్టం ఏం లేదు. అక్కడ రూల్ లేదు కదా, మెంబర్షిప్ ఉన్నోళ్ళే నటించాలి అని రూల్ లేదు కదా. అవునులే. అలా రూల్ ఉంటే కొన్ని వేల మంది ఆర్టిస్టులు మెంబర్షిప్లు ఉండేవి, వందల మందిలో మిగిలిపోయేవాళ్ళు కాదు. అదే అంటే బయట రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మెంబర్షిప్లు తీసుకున్నప్పుడు నేను ఒకటి అడుగుతా అండి, మనకి స్టార్ హీరోయిన్ అని చెప్పుకోబడే సో కాల్డ్ ఎంతమంది స్టార్ హీరోయిన్స్ మెంబర్షిప్ లో ఉన్నారు చెప్పండి నాకు. ఓకే అట్లా అంటారా? ఓకే. మన తెలుగులో చేసే స్టార్ హీరోయిన్స్ కి ఎంతమందికి మెంబర్షిప్ ఉంది? అసలు ఏ స్టార్ హీరోయిన్స్ స్టార్ హీరోయిన్ ఓటేయడానికి వచ్చింది? ఇప్పుడు అసలు మనకి స్టార్ హీరోయిన్స్ ఎక్కడ ఉంటారు అసలు? అంటే ఇప్పుడు అసలు తెలుగులో స్టార్ హీరోయిన్స్ ఉన్నారా? ఎందుకు లేరు? అందరూ స్టార్లే, పెద్ద హీరోలు పక్కన చేస్తే స్టార్లే, అంతే సింపుల్. తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారండి? అంటే వేరే వేరే వాళ్ళు ఇప్పుడు తెలుగు వాళ్ళే మెంబర్షిప్ తీసుకోవాలా? అట్లా రూల్ ఉందా? తెలుగు అట్లా భాష లేనా? వాళ్ళే అట్లా రూల్. అంటే వేరే వాళ్ళే తీసుకుంటున్నప్పుడు అంటే మీరు అనేది ఇప్పుడు ఎవరైతే తెలుగులో నటిస్తున్నారు, తెలుగులోనే బ్రతుకుతున్నారు, తెలుగులోనే చాలా సినిమాలు చేస్తున్నారు, తెలుగులో పెద్ద హీరోలు పక్కన చేస్తున్నారు, వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళు చాలా మంది ఒక తీసుకోలేదు 50 అంటారు. లక్షల నుంచి 1-2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి ఎందుకు ₹1,00,000 కట్టి వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవట్లేదు? ఓకే. ఇది సినిమాలు చేసే మా నాయకత్వానికి వాళ్ళే మెంబర్షిప్ తీసుకోనప్పుడు సినిమాలు చేయని నేను మెంబర్షిప్ తీసుకొని ఏం చేయాలి? చెక్క భజన చేసుకోవడం తప్ప. అదే ఇది మా నాయకత్వానికి మాధవి లత గారు సంధిస్తున్నటువంటి సూటి ప్రశ్న. అంతే మరి. అందరూ ఎందుకు తీసుకోవట్లేదు హీరోయిన్లు ఇవాళ సోకాల్డ్ స్టార్ హీరోయిన్స్? మురళీమోహన్ గారు అప్పుడెప్పుడో ఉన్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా అందరూ మెంబర్షిప్ తీసుకోవాలి అని ఏదో ఒక రూల్ పాస్ చేస్తే ఏదో కొంతమంది తీసుకున్నారట. ఇంకా ఆ తర్వాత ఓకే.